నమస్కారం. ఈరోజు పాలమూరు నియోజకవర్గం 6వ వార్డు మరియు 7వ వార్డులో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్న కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఆనాడు నిండు పార్లమెంట్ సభలో ఏ విధంగా అయితే హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని చెప్పి అనే బదులు మీరు దేవుని పేరు తీసుకుంటేనన్నా ఇంత పుణ్యం వస్తుంది అని చెప్పి హేళనగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు వెంబడే ఈ విధంగా అంబేద్కర్ గారిని మన రాజ్యాంగాన్ని రచించినరు, ఈ విధంగా అంబేద్కర్ గారిని అవమానించడము సరికాదు, ఈరోజు మీరు ఈ పదవులలో కూర్చున్నారు అంటే ఈ రాజ్యాంగం వల్లనే కూర్చున్నారు, ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే రచించి ఒక దేశానికే మార్గం చూపించే అంబేద్కర్ గారిని అవహేళన చేసి మాట్లాడడం, కించపరచడము దేశవ్యాప్తంగా మీరు చేసిన పద్ధతి సరికాదు, వెంబడే క్షమాపణ చెప్పాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎలాంటి ఇది చేసినా కానీ కూడా కదలిక లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి తిరిగి ఏ విధంగా అంబేద్కర్ గారిని అవమానించినరో, ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానించినరో అనేది ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఈరోజు ఈ పార్టీ కార్యక్రమం తీసుకుంది. దీంతో పాటు ఈ సంవత్సరంన్నర గడిచిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని ఎంత ఆర్థిక పరిస్థితులలో ముంచిన ఈ యొక్క ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉండి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టి మోసం చేసి డబ్బులన్నీ దండుకుపోయిన పరిస్థితులలో మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, తెలంగాణ బిడ్డ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 27 సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణలో తేవడం జరిగింది. ఈ యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఏ విధంగా అయితే సన్నబియ్యం ఇస్తున్నారో, ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నారో, 500 రూపాయలకే మనకు సిలిండర్ ఇస్తున్నారు, ఆ విధంగా మనము ముందరికి వెళ్ళాలి. ఈ సంక్షేమ పథకాల గురించి అవగాహన తీసుకురావాలి. తర్వాత యువకులకు ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం అన్న పథకము వారి యొక్క బిజినెస్కి కానీ, వారి యొక్క వ్యాపారాలకు కానీ, వారి యొక్క ప్రొఫెషన్లలో వాళ్ళు ముందరికి పోనీకే ప్రభుత్వమే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మన ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తేవడం జరిగింది. ఈ యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మధ్యలో అవగాహన పెంచి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలను ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు పాలమూరులో రోజుకొక వార్డు కింద, రోజుకొక మండలం కింద, రోజుకొక గ్రామం కింద ఈ యొక్క జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్న కార్యక్రమం కార్యకర్తలు, నాయకులు ముందలు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ అవగాహన పెంచుకుంటూ ఈ యొక్క సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ గారు మీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మీద కూడా చాలా పరుషమైన పదజాలం వాడాడు, అభ్యంతరకర భాష కూడా వాడాడు. సార్, దీన్ని ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ చెప్పిన మాటలే ఆయనకు తిప్పికొడుతున్నాం. బబ్రాజమానం భజగోవిందం, సూస్క ప్రియాలు శూన్యహస్తాలు అని చెప్పి ఆనాడు కేసీఆర్ చెప్పిండు. ఆనాడు వాళ్ళు చేసిన పని అదే. ఈరోజు మేము ఇన్ని సంక్షేమ పథకాలు తెస్తున్నప్పటికీ కూడా ఆనాడు రాష్ట్ర ఖజానాని కంప్లీట్గా ఖాళీ చేసి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఈనాడు ఇంత ఆర్థిక పరిస్థితులు బాలేనప్పటికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
రైతు బంధు కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కానీ మెల్లమెల్లగా చేసుకొని వస్తున్నారు. ప్రతిదానికి టైం పడుతుంది. ప్రతిదీ ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ఒక ఇన్స్టెంట్ కాఫీ లాగా 2 నిమిషాల మ్యాగీ లాగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన మీద కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతో కడుపు నోరు కట్టుకొని మీరే సింపుల్గా ఎన్నో సంవత్సరాలకు ఈరోజు బయటకు వచ్చి నిన్న మాట్లాడింది కేసీఆర్. అట్లాంటిది ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండి రాష్ట్రం గురించి వివరిస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క తేడా జాలదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంతో చెప్పడానికి? కాంగ్రెస్ పార్టీ వేల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడ చెప్పుకొని దీన్ని పబ్లిక్ డొమైన్లకు తీసుకుపోలేదు. ప్రచారంలో బాగా వెనుకబడి ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం యూట్యూబ్ ఛానళ్లను ప్రత్యేకంగా పెట్టించి ఈ ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమే ఇది. వాళ్ళకు ఇప్పుడు ప్రభుత్వంలో లేరు, పని లేదు కాబట్టి ఇలాంటి విమర్శలు కురిపించడంలో సోషల్ మీడియాని వాడుకుంటూ ముందలు పోతున్నారు. ఇప్పుడు ఈ విమర్శల గురించి మేము ఆలోచించాలన్నా, ప్రభుత్వంలో ఉన్నందుకు సంక్షేమ పథకాల గురించి ఆలోచించాలన్నా? ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూర్చొని సెక్రటరియట్లో కూర్చొని ఏ పథకం ఎట్లా అమలు చేద్దాము, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్దాము, ఏ విధంగా కొత్త పథకాలు తీసుకొద్దాము, ఏ విధంగా మనము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తవ్వే గోతులలో మేము పడి వాళ్ళు విమర్శలు చేస్తుంటే వాళ్ళకు రెస్పాన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే రేపొద్దున గవర్నెన్స్ ఎట్లా ముందలు సాగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఓకే, మీరు అన్నట్లు మేము చేసిన పనులని చెప్పుకోవడంలో తగ్గిందొచ్చు, కానీ ఈనాడు కార్యకర్తలు, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలని ముందలకు తీసుకుపోయే భాగంగానే, ప్రజలకు అర్థం చేపించే విధంగా ఉండే భాగంగానే ఈరోజు కొనసాగుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.